హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో మిల్లెట్స్ తో ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ గా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇంత టేస్టీగా వస్తాయి అనుకోలేదండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల మిల్లెట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ కప్ అటుకులు అన్ని కూడా వేసి మంచిగా కలిపేసుకొని 2 సార్లు కడిగేసుకోవాలండి. 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. 2 సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ కప్ సగ్గు బియ్యం కూడా వేసేసుకోవాలి. సగ్గు బియ్యం వేసేసుకున్న తర్వాత 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలండి. ఈ మిల్లెట్స్ ఇడ్లీలు హెల్త్ కి చాలా మంచిదండి. సార్ మీరు కూడా నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన ఐటమ్స్ తో తయారు చేయండి. చాలా టేస్టీగా, చాలా మెత్తగా దుద్దులా వస్తాయండి. 6 నుంచి 8 గంటలు నానిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్ లా రెడీ చేసేసుకోవాలండి. రెడీ చేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చాలా బాగా పొంగుతుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిల్లల కోసం క్యారెట్ తురుముని యూజ్ చేస్తున్నానండి. కలర్ఫుల్ గా చాలా బాగా తింటారని చెప్పేసి నేను ఇడ్లీ పాత్రలో ముందుగా క్యారెట్ తురుముని వేసేసుకుంటున్నానండి. క్యారెట్ తురుము వేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ ని వేసేసుకుంటున్నాను. ఒక 3 ఇడ్లీ పాత్రల్ని ఇలా పెట్టేసుకున్నానండి. మరొక 3 ఇడ్లీ పాత్రల్ని నేను ఒక చిన్న బౌల్లోకి ఇడ్లీ బ్యాటర్ తీసేసుకొని అందులో క్యారెట్ తురుముని వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని మరొక 3 పాత్రలకి ఇలా పెట్టేసుకున్నానండి. మరొక 3 ఇడ్లీ పాత్రలను ఇలా పెట్టేసుకున్నాను. అన్ని కూడా ఇలా రెడీ చేసేసుకోవాలండి. స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టేసి అందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసేసుకున్న ఇడ్లీని పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో 15 నిమిషాలు ఉంచేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీసేయకుండా 2 నిమిషాల తర్వాత తీసేసుకోవాలండి. అలాగైతే మనకి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇడ్లీలు చాలా మెత్తగా, చాలా సాఫ్ట్ గా వచ్చాయండి. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇడ్లీలోకి సాంబార్ అయినా చట్నీ అయినా సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ అండ్ సూపర్ టేస్టీ అండి. అంతే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.